ఎంహెచ్ఎస్ఆర్బి గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం అండి. మన ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేయాలని మనం బోర్డు దగ్గరికి, పైగా ప్రజావాణికి వెళ్ళడం జరిగింది కదా. అక్కడికి వెళ్ళినప్పుడు మనం ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేయాలనే అంశంతో పాటు సర్వీస్ మార్క్స్ అంశం మీద కూడా చర్చ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళే టైంకి అక్కడ ఆల్రెడీ కాంట్రాక్ట్ సంబంధించిన అభ్యర్థులు, తర్వాత వాళ్ళ లీడర్స్ ఉన్నారు. వారు ప్రజావాణిలో అక్కడున్న చిన్నారెడ్డి గారికి కానివ్వండి, అక్కడున్న ఐఏఎస్ ఆఫీసర్స్కి కానీ అసలు ప్రభుత్వానికి సర్వీస్ మార్క్స్ తీసే హక్కే ఉండదు అన్నట్టుగా మాట్లాడుతూ వాళ్ళకి వాళ్ళ ఒక విన్నపం చేయడం జరిగింది. అది మేమంతా వినడం జరిగింది. అయితే మరి ప్రభుత్వానికి ఆ సర్వీస్ మార్క్స్ తొలగించవచ్చా, లేదా వీళ్ళు అసలు సర్వీస్ మార్క్స్ డిమాండ్ చేయొచ్చా లేదా అనే దానికి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అయితే ఈ అంశం మీద మళ్ళొకసారి మనకు వచ్చిన ఫ్యాక్ట్స్ని జనాల ముందు అందరి ముందు పెడదామనే ఆలోచనతో నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నిన్న ఒక యూట్యూబ్ వీడియో వచ్చింది కదా, దానిలో ఇట్లా సర్వీస్ మార్క్స్ వాళ్ళ అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు కాబట్టి వాళ్ళ అంశంలో బలం ఎంత, వాళ్ళు లేవనెత్తిన అంశంలో బలం ఎంత అనే దాని మీద చర్చను బేస్ చేసుకొని మనము ఈ వీడియోలో దాని యొక్క బలం ఎంత తేల్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ నేను ఫుల్ బెంచ్ జడ్జిమెంట్లో, అంటే సర్వీస్ మార్క్స్ ఇవ్వచ్చు అని చెప్పిన ఫుల్ బెంచ్ జడ్జిమెంట్లో స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అనే అంశాన్ని ఆల్రెడీ మీకు ప్రస్తావన చేయడం జరిగింది. స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూలో ఒక ఎంప్లాయర్ విషియేట్ అయి ఉన్నటువంటి సెలక్షన్ ప్రాసెస్లో స్టాచ్యూటరీ వైలేషన్స్ ఉండంగా, కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ ఉండంగా సర్వీస్ మార్క్స్ గ్రాంట్ కనుక చేస్తే అది జ్యుడిషియల్ రివ్యూలో కొట్టుకుపోతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ స్టాచ్యూటరీ వైలేషన్స్ ఉంటాయని మనం ప్రూవ్ చేశాం కదా, అందుకే ఇవ్వకూడదు అనేది మన వాదన. పైగా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇప్పుడు మా కేసు కోర్టులో ఉంది కదా, తుది నిర్ణయం కోర్టుదే కదా. కాసేపు కోర్టులో జరిగిన అంశాలు, ఇప్పటివరకు జరిగిన అంశాలు మనం పరిశీలిస్తే అసలు ఈ డీసీఏ వెరిఫికేషన్ ఎందుకు జరిగింది? గవర్నమెంట్ చేసిందా? ఈ డీసీఏ వెరిఫికేషన్ సొంతగా చేసిందా? లేదు కదా. అక్కడ ఉన్న జడ్జి గారు మా వాదనలు విన్నాక వీళ్ళ ఇట్లా సర్వీస్లో ఉండి సర్వీస్ మార్క్స్ క్లెయిమ్ చేస్తున్న వాళ్ళని ఎలా ఫిల్టర్ చేస్తారని అడిగితే కదా డీసీఏ వెరిఫికేషన్ చేశారు. అంటే జడ్జి గారు చెప్పినట్టు కదా, జడ్జి గారు చెప్పితేనే ఇలా జరుగుతున్నట్టు కదా. జడ్జి గారి ఆదేశాల మేరకు వారు ఎలా ఫిల్టర్ చేస్తారు, మెకానిజం మాకు తెలియపరచండి అని అన్నందుకు కదా ఇదంతా డీసీఏ వెరిఫికేషన్ చేయడం జరిగింది. వారు చెప్పడము, వారు చెప్పిన దానికి వీరు గవర్నమెంట్ కష్టపడి చేయడము, అది కూడా జరిగింది. వాళ్ళు చెప్పినందుకు గవర్నమెంట్ చేయడాన్ని మనం డెఫినెట్గా హర్షించాలి. ఎందుకంటే మనం ఒక వ్యవస్థలో ఉన్న ఒక లూప్ హోల్ని మనము ముందర పెట్టినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం గవర్నమెంట్ చేసింది అంటే డెఫినెట్గా సానుకూలంగా గవర్నమెంట్కి మనము జేజేలు కొట్టాల్సిందే కదా. సో ఇక్కడ అంశం అనేటువంటిది, అసలు మేము వేసిన కేసు దాని అంశాలు మనం పరిశీలన చేస్తే ఫార్మసీ కౌన్సిల్కి సంబంధించిన కోర్టు కేసు కాదు మాది. మేము వేసింది సర్వీస్ పీరియడ్ అసెస్మెంట్, దాని మీద వేసాం. బోర్డు సర్వీస్ మార్క్స్ అలొకేట్ చేస్తున్న పద్ధతిని ప్రశ్నిస్తూ మనం కేసు వేసాం. ఫార్మసీ యాక్ట్కి సంబంధించి కానీ, డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్కి సంబంధించి కానీ మనం కేసు వేయలేదు. జస్ట్ సర్వీస్ మార్క్స్ అలొకేట్ చేసేటప్పుడు స్టాట్యూటరీ వైలేషన్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత చేస్తున్న సర్వీస్ మార్క్స్ పొందుతున్నటువంటి వారి యొక్క సర్వీస్ పీరియడ్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఉన్నదా, తర్వాత ఇన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వైలేషన్స్ ఉన్నాయా, స్టాట్యూటరీ వైలేషన్స్ సర్వీస్ మార్క్స్ అలొకేట్ చేసే ప్రయత్నంలో అనే అంశాన్ని పరిగణలోకి కేసు వేసాం. అసలు బోర్డుకి ఉన్న ఫార్మసీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కి ఏం సంబంధం ఉంటుంది? ఎటువంటి సంబంధము ఉండదు.
ఆహ్, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ప్ర ప్రై అసలు ఫార్మసీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అయినా గానీ, డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అయినటువంటిది 2 సెపరేట్ అంశాలు. అవి ఎవరి పరిధిలోకొస్తాయి? కౌన్సిల్ అండ్ డీసీఏ పరిధిలోకొస్తాయి. ఎంహెచ్ఎస్ఆర్‌బీ బోర్డ్‌కి పరిధిలోకి రానే రాదు. ఎంహెచ్ఎస్ఆర్‌బీకి దాని ఆహ్, వాటికి సంబంధించిన అంశాలపై ఎటువంటి పట్టు ఉండదు. ఎందుకంటే దాని పరిధిలోకే రాదు గదా! బోర్డుకి ఎంతసేపు ఎగ్జామ్ పారదర్శకంగా కండక్ట్ చేశామా అనేదే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ సర్వీస్ మార్క్స్ అలొకేషన్ అనే ఇష్యూ వచ్చింది కాబట్టి, ఆ సర్వీస్ మార్క్స్‌కి స్టాట్యూటరీ వైలేషన్స్‌కి లింక్ ఉంది కాబట్టి, జ్యుడిషియల్ రివ్యూ ప్రకారం లింక్ ఉంది కాబట్టి, మనం ఈ కేసులో ఆ ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ కేసు వేయడం జరిగింది. సో, ఎంహెచ్ఎస్ఆర్‌బీ ఒక రోలు ఈ సర్వీస్ మార్క్స్ వరకే ఉంటుంది. అంతవరకే అంతవరకే దాని చర్య అనేటువంటిది ఉంటుంది. మిగతా వైలేషన్స్, ఫార్మసీ యాక్ట్ వైలేషన్స్, డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ వైలేషన్స్ బయట జరిగితే దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోనికి కౌన్సిల్‌లోనూ డీసీఏ ఉంటుంది. అవి వాటి పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి కూడా. సో, దానికి ఈ నోటిఫికేషన్‌కి ఏం సంబంధం ఉంటుంది? ఈ నోటిఫికేషన్‌లో మెరిట్‌కి సంబంధం ఉంటుంది. ఎలిజిబిలిటీకి సంబంధం ఉంటుంది. అంతే. సో, ఇక్కడ మెరిట్ ఇప్పుడు ఎలిజిబిలిటీ సర్వీస్ మార్క్స్‌కి ఎలిజిబుల్ అవుతారా అనే క్వెషన్ వచ్చినప్పుడు సర్వీస్ పీరియడ్ అసెస్మెంట్ అనే అంశం ముందుకొస్తుంది. ఈ సర్వీస్ పీరియడ్ అసెస్మెంట్ అనే అంశం ఆల్రెడీ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్‌లో పేర్కొనబడి ఉంది కూడా కదా! ఈ 2 అంశాలు ఫుల్ బెంచ్‌లో సర్వీస్ పీరియడ్ అసెస్మెంట్ అనే అంశం ఉంది. పైగా జ్యుడిషియల్ రివ్యూ అనే అంశం కూడా ఉన్నది. మరి అది మనం వేసిన కేసులో కొత్తగా అడుగుతున్న అంశం ఏమీ లేదు. ఆ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్‌లో ఉన్నదే చేయమని అడుగుతున్నాము. అంతే. సో, పైగా వాళ్ళ లీడర్స్ ఎవరైతే వచ్చినోళ్ళు ఉన్నారో అసలు ప్రభుత్వానికి కాంట్రాక్ట్ వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న సర్వీస్ మార్క్స్ రద్దు చేయనికి హక్కే లేదని చెప్తున్నారు కదా! ఇది పూర్తిగా సత్యదూరమైన అంశం ఇది. ఎందుకంటే వీళ్ళ ఆఫర్ లెటర్‌లో ఎక్కడా గూడా, వీళ్ళ అపాయింట్మెంట్ లెటర్స్‌లో ఎక్కడ గూడా కాంట్రాక్ట్ పని చేసినా, అవుట్‌సోర్సింగ్ పని చేసినా వీరికి ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తామని గానీ, రెగ్యులరైజ్ చేస్తామని గానీ ఇక్కడ మెన్షన్ చేసి లేదు. వాళ్ళ సర్వీస్ అనేది ఎప్పటికప్పుడు ప్రతి ఇయర్ రెన్యువల్ అవుతూనే వచ్చింది. పైగా వీళ్ళకి సర్వీస్ మార్క్స్ ఇవ్వాలా వద్దా అనేది ప్యూర్‌లీ ఎంప్లాయర్స్ డెసిషన్ అది. వాళ్ళు ఇస్తామనుకుంటే ఇస్తారు, లేదంటే లేదు. ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఎందుకు ఇవ్వలేదు, మేము ఇంత పని చేసినాం కదా అని డిమాండ్ చేసే హక్కు వీళ్ళకి లేనే లేదని క్లియర్‌గా ఫుల్ బెంచ్ జడ్జిమెంట్‌లో రాసి ఉంది. మరి రాసి ఉందని చెప్తున్నాం కదా! మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళ లీడర్స్ అట్లా హక్కు లేదు అని చెప్తున్నారేమో, అట్లా ఎక్కడ రాసిందో చూపించాలి వాళ్ళు. మరి ఇప్పుడు మేము ఫుల్ బెంచ్ జడ్జిమెంట్‌లో అసలు కాంట్రాక్ట్ వాళ్ళకి మేము చేసిన సర్వీస్‌కి సర్వీస్ మార్క్స్ ఇవ్వాలని రిట్ మాండమస్ ఫైల్ చేసే అవకాశమే లేదని అందులో రాసుందని చెప్తున్నాం కదా! మేము పేజ్ నెంబర్‌తో సహా కోట్ చేయగలుగుతాము. మరి మీరు ఎక్కడ రాసుందో అలా చెప్తే అప్పుడు మేము ఒప్పుకుంటాం మీ వాదనలో బలం ఉందని. కానీ మేమైతే పేజ్ నెంబర్‌తో సహా ఫుల్ బెంచ్ జడ్జిమెంట్‌లో ఉన్న లైన్స్‌ని కోట్ చేస్తున్నాం కదా! అట్లాంటప్పుడు ఎలా చెప్తారు? సో, ఇక్కడ సర్వీస్ మార్క్స్ ఇవ్వడం అనేటువంటిది ప్యూర్‌లీ ఎంప్లాయర్ ఒక డిస్క్రిషను. ఆ డిస్క్రిషన్‌కి కూడా ఒక పరిధి ఉంటుంది. జ్యుడిషియల్ రివ్యూ అనే పరిధిలోనే వాళ్ళు ఆపరేట్ చేయగలుగుతారు. జ్యుడిషియల్ రివ్యూ పరిధి దాటి వాళ్ళు ఇవ్వలేరు. పైగా ఇంకో సో, అంచేత వాళ్ళు లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దానికి ఎటువంటి రిలవెన్స్ ఉండదు. ఎప్పుడు రిలవెన్స్ ఉంటుంది అంటే వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్‌లో చూపించగలిగితేనే దానికి రిలవెన్స్ ఉంటుంది. మనమైతే ఫుల్ బెంచ్ జడ్జిమెంట్‌ని ఉన్న పాయింట్స్‌ని సైటేషన్‌గా గవర్నమెంట్ చూపిస్తున్నాం. ఇక్కడ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం వాట్సాప్‌లో యుద్ధాలు చేసేదానికంటే కూడా, యూట్యూబ్‌లో యుద్ధం చేసేదాని కంటే కూడా మన దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్, మనం నోటీస్ చేసినటువంటి ఫ్యాక్ట్స్ ప్రభుత్వం ముందర, ప్రజావాణి దగ్గర ముందు అందరం కలిసికట్టుగా వెళ్ళి టైం తీసుకొని అక్కడే మన వాయిస్‌ని వినిపిస్తే వెంటనే ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది. ఈ మేరకు మనం చేసిన మొదటి ప్రయత్నం మన ప్రజావాణికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ జ్యుడిషియల్ రివ్యూ ఆస్పెక్ట్ మనం మాట్లాడినప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ చాలా సానుకూలంగా స్పందించారు. అందుకే మనము
అసలు ప్రజావాణిలో ఇంత మంచి రెస్పాన్స్ ఉంటుంది. గవర్నమెంట్ ఎదుటి వారి యొక్క బాధలు ఇంత మంచిగా వింటుంది. మన కోణాన్ని కూడా చక్కగా తీసుకుంటుంది అని చూసినంక నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఇది చాలా అసలు చాలా హర్షించదగ్గ ప్రోగ్రాము ఈ ప్రజావాణి. దానికి మనం అందరము గవర్నమెంట్‌కి చాలా కృతజ్ఞతతో ఉండాల్సిన అవసరం ఉన్నది. సో, మనకేదన్నా ఉంటే ఒకరి మీద ఒకరిని దుయ్యబట్టుకునే బదులు, ఒకరిని తిట్టుకునే బదులు, కమెంట్స్‌లలో పెట్టుకునే బదులు, వాట్సాప్‌లలో యుద్ధాలు చేసే బదులు మన గ్రీవెన్స్ ఏదైతే ఉందో దానికి చట్టబద్ధతమైన అంశమైతే అది నిజంగా మనం చెప్తున్న పాయింట్స్ అన్నిటికీ ఒక వ్యాలిడ్ లీగల్ రీజనింగ్ ఉంది అని మనం నమ్మిన ఎడల అది తీసుకుపోయి డైరెక్ట్‌గా గవర్నమెంట్‌కి చెప్పుకుంటే సరిపోతుంది కదా! వాళ్ళు చూసుకుంటారు. సో, వాళ్ళు తీసుకునే నిర్ణయంలో ఈ అంశాలను కూడా పరిశీలించి వారు నిర్ణయం తీసుకుంటారు. సో, అప్పుడు న్యాయం ఎటువైపు ఉంటే అటు రానియండి. దాంట్లో బాధ ఏముంది? ఒకవేళ వాళ్ళు తీసుకున్న నిర్ణయం మనకు న్యాయం అనిపించకపోతే మనకు ఆల్రెడీ కోర్ట్స్ ఉన్నాయి. సో, మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం ఏంటంటే మనం అందరం యూనిటీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో, మనం అందరము యూనిఫై అవ్వాలి. ఇప్పుడు అవతల వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తున్నప్పుడు మన ప్రయత్నంలో కూడా అటువంటి స్పిరిట్ ఉండాలి. ఆ స్పిరిట్ ఉండి మనకు సంబంధించిన గ్రీవియన్స్‌ని మనం గవర్నమెంట్‌కి చెప్పుకుంటే సరిపోతుంది. సో, అవతలి వారు ఒక వీడియోస్ పెడుతున్నంత మాత్రాన దానిలో ఉన్న విషయానికి అనుగుణంగానే మనం రియాక్ట్ అవుదాం. సో, అందులో విషయం ఉందా, నిజంగా బలం ఉందా అనేది ఆలోచించినాకనే మనం రియాక్ట్ అవుదాం. బలం లేని ఎడల మనం నిజానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మన బాధలన్నీ మనం గవర్నమెంట్ చెప్పుకుందాం. గవర్నమెంట్ వింటుంది. ఎవరి సైడ్ న్యాయం ఉంటే గవర్నమెంట్ అటు సైడ్ డెసిషన్ అనేటువంటిది తీసుకుంటుంది. ఒకవేళ మనకు జరుగుతుందని మనం నమ్ముదాం. ఎందుకంటే మొన్న పోయినప్పుడు సానుకూలతనే కనిపించింది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియోలో ఉన్న అంశాన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర ప్రస్తావించినప్పుడు ఏదైనా లీగల్ ఆస్పెక్ట్స్ ప్రకారమే ఈసారి జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో, దాంతో మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా మనము లేవనెత్తిన జ్యుడిషియల్ రివ్యూ అనే ఆస్పెక్ట్ మాట్లాడినప్పుడు దాన్ని సానుకూలంగానే మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ వచ్చిన మన నాన్ కాంట్రాక్ట్ సోదరులు దీనికి సాక్షిభూతంగా కూడా ఉన్నారు. సో, అందుకే మనకు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి రెసిప్రొకేషన్ ఉంది కాబట్టి మనం ఏది చేసినా కానీ ప్రభుత్వం దగ్గరనే విన్నవించుకుందాము. ఈ వాట్సాప్ యుద్ధాలు ఇవన్నీ బంద్ పెట్టండి. ఇది అనవసరమైన నాన్సెన్స్, కేయాస్. మనం ఏదైనా శాంతియుతంగా, చట్టబద్ధంగా మనకున్న సమస్యలన్నీ కూడా మన గవర్నమెంట్‌కి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గవర్నమెంట్ డెఫినెట్‌గా వింటుంది అనే నమ్మకం నాకైతే ఉంది. ఒకవేళ వినని ఎడల మనకెట్లాగూ కోర్ట్స్ ఉన్నాయి. సో, అనవసరమైనటువంటి ఆవేశాలకు కానీ, దేనికి కానీ లోనవ్వాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితిలో కూడా లేదు. థ్యాంక్ యూ.